గుడ్ మార్నింగ్ ఆల్. మనం ప్రీవియస్ లెక్చర్లో ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇంట్రడక్షన్ నుండి ప్రాబ్లమ్స్ని చేసాం. మనం ఈ రోజు లెక్చర్లో ఆపరేషనల్ యాంప్లిఫైర్ అప్లికేషన్స్ నుండి ప్రాబ్లమ్స్ చేద్దాం. అసలు మనం ప్రాబ్లమ్స్ చేసే ముందుగా ఆపరేషనల్ యాంప్లిఫైర్లో ఉన్నటువంటి అన్ని ఫార్ములాస్ను ఒకసారి చూద్దాం. ఓకే, నేను ఆపరేషనల్ యాంప్లిఫైర్లో ఉన్నటువంటి ఫార్ములాస్ మొత్తం అన్ని కూడా బోర్డు పైన నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ ఫార్ములాస్ అన్ని అయిన ఒకసారి జాగ్రత్తగా గమనించండి. రాసేటప్పుడు మీరు ఏం చేయాలనంటే మనం ప్రీవియస్ లెక్చర్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఒకసారి రివీల్ చేసుకోవాలి. మనం అలా రివీల్ చేసుకున్నట్లయితే మనకి ఫార్ములాస్ ఈజీగా గుర్తుంటాయి, మన ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా చేయగలుగుతాం. ఎందుకంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ నుండి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ మనకి చాలా ఈజీగా ఇస్తాడు పబ్లిక్ ఎగ్జామ్లో, కాబట్టి ఈజీగా మనం మార్క్స్ని గెయిన్ చేయగలుగుతాం. ఓకేనా? మరి ఆపరేషనల్ యాంప్లిఫైర్ అప్లికేషన్స్ ఫార్ములాస్ దేని నుంచమ్మా? ఆప్ యాంప్ అప్లికేషన్స్ ఫార్ములాస్. ప్రీవియస్గా మనం ఇంట్రడక్షన్లో ఫార్ములాస్ కూడా మీకు గుర్తుండాలి. ఆప్ యాంప్ ఇంట్రడక్షన్లో ఫార్ములాస్ మీకు ఐడియా ఉందని అనుకుంటున్నా. ఇంట్రడక్షన్లో మనం అక్కడ ముఖ్యంగా చెప్పుకొని రెండే ఫార్ములాస్, సిఎంఆర్ఆర్, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో, ఏడి బై ఏసీ అని చెప్పుకున్నాం. అక్కడ మనం ఏడి అంటే కనుక డిఫరెన్షియల్ మోడ్ గెయిన్, ఏసీ అంటే కనుక కామన్ మోడ్ గెయిన్. దాని తర్వాత మనం స్లీవ్ రేట్ కూడా చెప్పుకున్నాం. మనం స్లీవ్ రేట్ అంటే ఏంటమ్మా? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ అవుట్పుట్ వోల్టేజ్ అని చెప్పాం, డివి నాట్ బై డిటి. దాన్ని అవుట్పుట్ వోల్టేజ్ బై టైం టేకెన్ అని కూడా అక్కడ మాట్లాడము. ఆ రెండు కూడా మీకు గుర్తుండాలి. అది ప్రీవియస్ ఇంట్రడక్షన్ క్లాస్ నుంచి వచ్చినవి. ఇంకా దీంతో పాటు అక్కడ మనం చెప్పుకున్నది స్టాండర్డ్ ఓపెన్ లూప్ ఆప్ యాంప్కి V0 ఈక్వల్ టు ఏ ఇంటూ V2 మైనస్ V1. దీన్ని యాక్చువల్ టెర్మినాలజీలో V0 ఈక్వల్ టు ఏ ఇంటూ విఐడి అంటారని కూడా చెప్పుకున్నాం. విఐడి అంటే కనుక డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇన్పుట్స్. ఈ ఫార్ములాస్ అయితే మనకి స్టాండర్డ్గా గుర్తుండాలి. వాటితో పాటు ఈరోజు అప్లికేషన్స్ ఉన్నటువంటి ఫార్ములాస్ని కూడా నేర్చుకున్నాం. మరి ఆప్ యాంప్ అప్లికేషన్స్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్. ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్. ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ అంటే మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. సిగ్నల్ని మనం దేనికి ఇస్తామమ్మా? ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇస్తాం. అలాగే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఏం చేస్తాం అంటే గ్రౌండ్కి వేస్తాం మనం. దాని ద్వారా వచ్చినటువంటి అవుట్పుట్ని ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. దాన్ని మనం ఏమన్నాం? ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్కి అవుట్పుట్ V0 ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? మైనస్ RF బై R1 ఇంటూ VI. ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్కి V0 ఈక్వల్ టు ఫార్ములా ఏంటున్నాం? మైనస్ RF బై R1 ఇంటూ VI. మరి ఈ ఫార్ములాలో VI ఏంటంటే ఇన్పుట్ తెలియజేస్తుంది. మరి ఇన్పుట్ దేనికి ఇచ్చావు నువ్వు? ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చావు. మరి ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ ఇచ్చావు కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. మరి ఇక్కడ మైనస్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే నెగిటివ్ సైన్ రిప్రజెంట్స్ ఇన్వర్టింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. నెక్స్ట్ ఇది ఇన్వర్టింగ్ మోడ్కి సంబంధించి. నెక్స్ట్ ఏం కట్టాలమ్మా మనం? ఏం చెప్పుకోవాలి నెక్స్ట్? నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్. మరి నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్కి అవుట్పుట్కి ఫార్ములా ఏం డెరైవ్ చేసాం మనం? అవుట్పుట్ ఫార్ములా ఏంటమ్మా నాన్ ఇన్వర్టింగ్ మోడ్కి? V0 ఈక్వల్ టు 1 ప్లస్ RF బై R1 ఇంటూ VI. ఓకే, ఈ ఫార్ములాస్ రెండింటిలోనూ కూడా RF అంటే ఏంటి? ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్. మరి R1 అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్. అలాగే VI అంటే ఇన్పుట్ వోల్టేజ్. అలాగే V0 అంటే అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, ఈ ఫార్ములాస్ని ఒకసారి మీరు రాసుకోండి. అంటే ఇది ఎలాగా ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాం కాబట్టి ఇట్లా గొడవ లేదు, జస్ట్ యూజ్ చేస్తాం కదా అని చెప్పాను అంతే. ఓకే, మనల్ని కొన్ని సందర్భాల్లో ఈ క్వశ్చన్ని డిఫరెంట్గా కూడా అడుగుతున్నాడు. మనకి ఎలాగ అడుగుతున్నాడంటే గెయిన్ వాల్యూని, యాంప్లిఫికేషన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇన్వర్టింగ్ ఆప్ యాంప్కి యాంప్లిఫికేషన్ వాల్యూ ఆర్ గెయిన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని అడగొచ్చు మనం. మరి అలా కనుక అడిగినట్లయితే సపోజ్ ఇన్వర్టింగ్ మోడ్ ఉందనుకోరా, మీరు రెండింటిని కంపేర్ చేయాలి.
ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ని కంపేర్ చేస్తే కనుక RF/R1 ప్లేస్లో ఏముంది ఇక్కడ మనకి ఏ ఉంది యాంప్లిట్యూడ్ ఏ ఉంది దాన్ని ఏమంటాం యాంప్లిఫికేషన్ అని అంటాం, దాన్ని గెయిన్ అంటాం కదమ్మా మనం. మరి ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్కి గెయిన్ వాల్యూ ఎంత అంటే ఏం చెప్తాం? ఇన్వర్టింగ్ మోడ్కి గెయిన్ వాల్యూ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ గెయిన్ వాల్యూ ఎంత అంటే -RF/R1. ఎందుకంటే స్టాండర్డ్ ఈక్వేషన్ దీన్ని కనుక మనం గమనిస్తే అక్కడ యాంప్లిఫికేషన్ ప్లేస్లో ఏముందమ్మా మనకి -RF/R1 ఉంది. అందువల్ల గెయిన్ వాల్యూగా నువ్వేం చెప్పచ్చు? -RF/R1 చెప్పచ్చు. అలాగే మీరు ఈసారి చెప్పగలరా నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్కి గెయిన్ వాల్యూ ఎంత? 1+RF/R1. ఏంటమ్మా 1+RF/R1? ఎందుకంటే నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఈక్వేషన్ ఇది. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఏముంది 1+RF/R1. అంటే మిమ్మల్ని గెయిన్ కట్టమంటే కనుక ఈ ఫార్ములాస్ని యూజ్ చేయాలి. అంటే ఆడు ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఏంటి అన్నది చూసుకుని మనం ఈ విధంగా ఆపరేషన్స్ అనేవి చేయాలి. ఓకే, ఇది ఇన్వర్టింగ్ మోడ్ నాన్ ఇన్వర్టింగ్ మోడ్కి సంబంధించి. వీలైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, మనకి నెక్స్ట్ తెలుసుకున్నది ఏంటమ్మా? ఆప్ యాంప్ యాడ్ సమ్మర్ అని చెప్పేసి ఒకటి చేస్తాం మనం. దాన్ని ఆప్ యాంప్ యాడ్ సమ్మర్ సర్క్యూట్. ఆప్ యాంప్ యాడ్ సమ్మర్ గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాం? ఒక ఆప్ యాంప్ తీసుకున్నాం అక్కడ మనం. దాని తర్వాత మనం ఆప్ యాంప్ సమ్మర్ సర్క్యూట్ అంటే యాడర్ గురించి మనం మాట్లాడాం. మరి ఆప్ యాంప్ని కనుక ఎలా యూజ్ చేస్తే? యాడర్లో యూజ్ చేస్తే. ఓకే, జస్ట్ వెయిట్. అంటే ఆప్ యాంప్ యాజ్ సమ్మర్ ఆర్ యాడర్. మనకు సమ్మర్ అని అడిగినా యాడర్ అని అడిగినా రెండింటికి కూడా ఒకటే ఫార్ములా. యాడర్ అన్న సమ్మర్ అన్న ఒకటేనమ్మా. మరి అక్కడ మనం ఏం చేసాం? 3 ఇన్పుట్లు తీసుకుని గుర్తుందా మీకు? ఆప్ యాంప్ ఎలా వేసి ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్, ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇలా ఇదేమో అలాగే ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ దిస్ వన్. ఇక్కడ ఏం చేసాం? ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, అలాగే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుని V1 V2 V3 అన్నాం మనం. అలాగే దీన్ని అట్టుకొచ్చి గ్రౌండ్ చేస్తాం. ఓకే, ఈ 3 ఇన్పుట్లు ఇచ్చినప్పుడు మనం అక్కడ అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. మీరు గుర్తించుకోండి ఒకసారి, లేకపోతే ఒకసారి సమ్మర్కి సంబంధించి మనం వీడియో ఒకటి చేసాం కదా, ఆ వీడియోని ఒకసారి రివీల్ చేయండి. చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే V1 V2 V3 ఇన్పుట్లు ఇచ్చినప్పుడు అంటే అక్కడ V1 V2 V3 నా ఇన్పుట్లు ఇంకా ఇవ్వకూడదా అని అంటే అక్కడ V1 V2 V3 అని కాదు మన ఉద్దేశం. అక్కడ దాని అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని ఇచ్చినా సరే వాటి యొక్క టోటల్ అవుట్పుట్గా జనరేట్ అవ్వాలి. అది మనకి సమ్మర్ కాన్సెప్ట్, అంతే కదా. మరి ఆప్ యాంప్ యాడ్ సమ్మర్గా కనుక మేము యూజ్ చేస్తే కనుక అవుట్పుట్ V0 ఈక్వల్ టు ఏం చెప్తాం మనం? ఇది ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ కాబట్టి -V1 + V2 + V3 అని చెప్తాం. అంటే మనకి 3 ఇన్పుట్లు ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ల యొక్క టోటల్ అవుట్పుట్ అని చెప్పాం మనం అక్కడ. కానీ దీన్ని డిఫరెంట్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. కాబట్టి ఇది డిరైవ్ చేసినప్పుడు దీని పై ఈక్వేషన్ ఒకటి ఉంటుంది. మీరు అది ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోని, లేకపోతే మీకు ఆ గుర్తుంటే గొడవలేదు. V0 ఈక్వల్ టు -RF/R1 ఇంటూ V1 ప్లస్ RF/R2 ఇంటూ V2 ప్లస్ RF/R3 ఇంటూ V3 అని చెప్పేసి మనం ప్రూవ్ చేయడం జరిగింది. అంటే దీని తర్వాత స్టెప్ ఇది యాక్చువల్గా. అంటే ఈ V0 ఈ వాల్యూ వచ్చాక ఇది డెరైవ్ చేసాం అక్కడ మనం. ఇది లాస్ట్ ఫైనల్ ఆన్సర్ అక్కడ. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇక్కడ V0 ఈక్వల్ టు -RF/R1 ఇంటూ V1 RF/R2 ఇంటూ V2 RF/R3 ఇంటూ V3 అని డెరైవ్ చేసాం. అక్కడ ఏం చేసాం మనం? ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 అవ్వాలి కాబట్టి RF అంటే R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R3 ఈక్వల్ టు RF అని తీసుకుంటే కనుక అప్పుడు RF క్యాన్సిల్ అయిపోతాయని అప్పుడు మనకి -V1 + V2 + V3 వద్దని చెప్పుకున్నాం అక్కడ మనం. అంటే ఎప్పుడు కూడా అన్ని రెసిస్టెన్స్లు కూడా ఈక్వల్గా తీసుకుని మనం వోల్టేజ్ని సప్లై చేస్తే ఆప్ యాంప్ ఎలా వర్క్ చేద్దని చెప్పుకున్నాం అక్కడ? యాడర్గా వర్క్ చేస్తుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి మీరు, ఈ ఫార్ములా కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది అలాగే స్టాండర్డ్ కాబట్టి ఇది గుర్తుంటుంది. కానీ ఈ ఈక్వేషన్ ఒకటి గుర్తుంచుకోండి. RF అంటే అక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్, R1 అంటే కనుక ఇన్పుట్ రెసిస్టెన్స్. మనకి నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఏం ప్రూవ్ చేసామంటే ఆప్ యాంప్ యాజ్ సబ్ట్రాక్టర్.
ఆప్ యాంప్ సబ్ట్రాక్టర్గా కనుక యూజ్ చేస్తే V0 ఈక్వల్ టు మనం ప్రూవ్ చేసింది ఏంటి V2 మైనస్ V1. అంటే ఇక్కడ సబ్ట్రాక్టర్గా నువ్వు వాడుతున్నప్పుడు రెండు సిగ్నల్స్ తీసుకుంటాం అక్కడ మనం, అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్కి తీసుకుంటాం, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి తీసుకుని మనం చేసాం అక్కడ. చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటమ్మా V0 ఈక్వల్ టు V2 మైనస్ V1. ఇది కూడా డౌట్ అని ఉంటే ఒకసారి ప్రీవియస్ లెక్చర్ చూడండి. మరి ఆప్ యాంప్ సబ్ట్రాక్టర్ తర్వాత మనం చెప్పుకున్నది ఏంటి డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. మరి డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ గురించి చెప్పినప్పుడు V0 ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేసాం RF బై R1 ఇంటూ V2 మైనస్ V1 అని చెప్పి ప్రూవ్ చేసాం అక్కడ మనం. అన్నీ ఒకలాగా ఉంటాయమ్మా, చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి మీరు. మనం డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు V0 ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది అక్కడ మనకి RF బై R1 ఇంటూ V2 మైనస్ V1. అంటే V2 మైనస్ V1 వోల్టేజ్ని RF బై R1 టైమ్స్ యాంప్లిఫై చేస్తుందని దాని అర్థం. నెక్స్ట్ ఓకే, ఈ ఫార్ములాస్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా నెక్స్ట్ మనకి టూ ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటంటే ఈ ఇంటిగ్రేటర్, డిఫరెన్షియేటర్. ఆ ఫార్ములాస్తో మనకి ఎండ్ అయినట్టే ఫార్ములా సెక్షన్. అప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఫార్ములా వచ్చి మనకి ఆప్ యాంప్ యాజ్ ఇంటిగ్రేటర్. మనకి ఆప్ యాంప్ని ఇంటిగ్రేటర్గా కనుక యూజ్ చేస్తే అప్పుడు మనకి తెలిసినటువంటి ఫార్ములా ఏంటమ్మా అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఇంటిగ్రేటర్ చేసినప్పుడు మీకు డయాగ్రామ్ గుర్తుందా? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది పబ్లిక్ ఎగ్జామ్లో మనకి. ఇక్కడ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి మనకి ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ దగ్గర కెపాసిటర్ తీసుకోవాలి. వెనకాల ఏం తీసుకున్నాం అలాగే డయాగ్రామ్ కూడా వేసుకోండి ఫార్ములా రాసినప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ R1 అనుకున్నా, ఇక్కడ ఉన్న కెపాసిటెన్స్ C అనుకున్నా. మరి R1 రెసిస్టెన్స్, C కెపాసిటెన్స్ ఉన్నటువంటి సర్క్యూట్ అంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ని కనుక మనం తీసుకుంటే అప్పుడు దాని అవుట్పుట్ని జనరేట్ చేసాం మనం. ఓకే, ఇప్పుడు మరి దీనికి ఈక్వేషన్ అంటే మనం డెరైవ్ చేసింది ఏంటమ్మా ఈక్వేషన్ V0 ఈక్వల్ టు మైనస్, ఎందుకంటే ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ చేస్తున్నాం కాబట్టి 1 బై R1 ఇంటూ C ఇంటిగ్రల్ VI ఇంటూ DT. అక్కడ మనం చెప్పుకుంది ఏంటమ్మా 1 బై R1 ఇంటూ C ఇంటిగ్రల్ VI ఇంటూ DT. అంటే ఈ ఈక్వేషన్ మనం ఉపయోగించి మనం ఆప్ యాంప్ని ఇంటిగ్రేటర్గా వర్క్ చేయించవచ్చు. అంటే ఇక్కడ R1 అంటే ఏంటి, C అంటే ఏంటంటే R1 అంటే నువ్వు తీసుకున్నటువంటి ఇన్పుట్ రెసిస్టర్, C అంటే కనుక కెపాసిటెన్స్, VI అంటే కనుక నువ్వు ఇచ్చినటువంటి ఇన్పుట్, V0 అంటే కనుక యు ఆర్ గెట్టింగ్ ఇంటిగ్రేటింగ్ అవుట్పుట్. ఓకేనమ్మా, ఇది ఆప్ యాంప్ ఇంటిగ్రేటర్ సర్క్యూట్కి సంబంధించిన ఫార్ములా. నెక్స్ట్ ఆప్ యాంప్ యాజ్ డిఫరెన్షియేటర్. మరి ఆప్ యాంప్ని డిఫరెన్షియేటర్గా యూజ్ చేయడం మీరు ఆల్రెడీ నేర్చుకున్నదే. మరి అది కూడా మనం ప్రీవియస్ లెక్చర్ ఉంది మనకి ఇంటిగ్రేటర్గా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ డిఫరెన్షియేటర్గా యూజ్ చేయడం గురించి మనం ప్రీవియస్గా ఒక క్లాస్ చేసాం కదా. ఆ క్లాస్ని ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఆ రెండింటి నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉందమ్మా మనకి. ఓకే, మరి ఆప్ యాంప్ని డిఫరెన్షియేటర్గా కనుక యూజ్ చేస్తే అప్పుడు ఫార్ములా మనం ఆప్ యాంప్ని డిఫరెన్షియేటర్గా యూజ్ చేసినప్పుడు ఇంటిగ్రేటర్గా యూజ్ చేసినప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ R1 ఇంటూ C డినామినేటర్లో అది ఇక్కడ ఫ్రాక్షనల్గా ఉంది కదమ్మా, అదేంటంటే మల్టిపుల్గా ఉంటుందంటే అందులో మీకు అదే డిఫరెన్స్. కాకపోతే ఇక సర్క్యూట్ డయాగ్రామ్లో చేంజ్ అనేది వస్తుంది. ఎలాగా గుర్తుందా మీకు? ఏం చెప్పుకున్నాం అక్కడ మనం ఫీడ్బ్యాక్ ఇక్కడ ఏముంది కెపాసిటర్ ఉంది, కానీ మనకు అక్కడ డిఫరెన్షియేటర్గా మార్చినప్పుడు అక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టరే తీసుకుంటాం ఇక్కడ మనం. నాన్ ఇన్వర్టింగ్. కాకపోతే ఇన్పుట్ రెసిస్టెన్స్ దగ్గర ఏం తీసుకోవాలి కెపాసిటర్ని తీసుకోవాలని చెప్పుకున్నాం అక్కడ. హియర్ వీఆర్ గివింగ్ VI ఇన్పుట్, ఇక్కడ C కెపాసిటెన్స్ని, RF ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ని కనుక తెలియజేస్తుంటే అప్పుడు ఇక్కడ వచ్చేది ఏంటి అవుట్పుట్ V0. అటు ఫార్ములా ఏంటి V0 ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా మైనస్ RF. అంటే ఇక్కడ అంతకుముందు అయితే మనకు R1 వచ్చింది, ఇప్పుడు ఏంటంటే RF ఉంది కదా ఇక్కడ మనకి, దట్స్ RF ఇంటూ C dVI బై DT. ఎందుకంటే ఇక్కడ మనం చేస్తుంది ఏంటమ్మా డిఫరెన్షియేషన్, దట్స్ వై ఇన్పుట్ని డిఫరెన్షియేట్ చేసాం. ఓకే, ఇది ఫైనల్గా
V0కి సంబంధించి. ఇక్కడ RF అంటే ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్, C అంటే కెపాసిటెన్స్. అలాగే దీని తర్వాత మనం కంపరేటర్ గురించి నేర్చుకున్నాం, కానీ కంపరేటర్ సంబంధించి మనకు ప్రాబ్లం అయితే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగట్లేదు. ఓకే, ఇక్కడతో మనకి ఫార్ములా సెక్షన్ అనేది ఎండ్ అయింది. మనకి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా వచ్చినట్లయితే అప్పుడు మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయగలుగుతాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లం చెప్పుకుంటాం కదా, ఈ ప్రాబ్లం చెప్పుకోవడానికి ముందు మీరు ఈ ఫార్ములాస్ అన్నింటిని కూడా ఒకసారి బైహార్ట్ చేయండి. దట్టు ఇందులో బైహార్ట్ చేయాల్సిన పని కూడా లేదు మనకి. ప్రీవియస్గా ఆపరేషనల్ యాంప్లిఫైర్ అప్లికేషన్ సంబంధించి ఏదైతే లెక్చర్స్ మనం చెప్పామో ఆ లెక్చర్స్ అన్నింటినీ కూడా మీరు ఒకసారి చూసినట్లయితే క్లియర్గా మనం ప్రాబ్లమ్ని డైరెక్ట్ చేయొచ్చు. ఇంకా అందులో అసలు డౌటే లేదు. అలాగే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఆడు రెసిస్టెన్స్ అనేది ఓమ్స్లో ఎలాగిస్తున్నాడు అంటే కిలో ఓమ్స్లో ఇస్తున్నాడా, మెగా ఓమ్స్లో ఇస్తున్నాడా, అసలు కిలో ఓమ్ అంటే ఏంటి, మెగా ఓమ్ అంటే ఏంటి, అలా కరెంట్ని మెజర్ చేసినప్పుడు కరెంట్ని కూడా మనం ఎలా చెప్తాం, మిల్లీ యాంపియర్స్, మైక్రో యాంపియర్స్, యాంపియర్స్లో చెప్తాం కరెంట్ని. మరి కరెంట్కి వీటికి ఉన్నటువంటి రిలేషన్స్ అంటే సపోజ్ నేను 1 కిలో హెడ్జ్ అని అన్నా, 1 కిలో ఓమ్ అని అన్నా. 1 కిలో ఓమ్ అంటే 1000 ఓమ్స్. అది కన్వర్షన్స్ అయ్యి కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. అంటే మనం ఇందులో వాడేటటువంటి టర్మ్స్ ఏంటి, కెపాసిటెన్స్ని వాడతాం. కెపాసిటెన్స్ యూనిట్స్ ఏంటి, ఫారెడ్స్. మరి అలా ఫారెడ్ అంటే ఏంటి, పికో ఫారెడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా టెర్మినాలజీని ఒకసారి తెలుసుకోండి. మనకి ఇంటర్మీడియట్ లెవెల్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. నెక్స్ట్ రెసిస్టెన్స్కి యూనిట్స్ మీకు ఎలాగో ఓమ్స్ అని తెలుసు కదా, మరి రెసిస్టెన్స్ యొక్క కన్వర్షన్ అంటే కిలో ఓమ్ ఇచ్చినప్పుడు దాన్ని ఓమ్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అంటే మనం ఇచ్చినటువంటి యూనిట్స్ని ఎప్పుడు కూడా కన్వర్ట్ చేసుకుని అంటే మనకి డినామినేటర్లోను న్యూమరేటర్లోనూ ఒకే రకమైన యూనిట్స్ ఉండే విధంగా మనం ట్రీట్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రం అక్కడ మనకి పెర్ఫెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. అలాగే దీంతో పాటు సర్క్యూట్ డయాగ్రామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని మనకి 2 రకాలుగా అడుగుతుంటాడు ప్రాబ్లమ్స్ని. అంటే ప్రీవియస్గా మీరు లాస్ట్ సెమిస్టర్ వరకు చేసినట్టు ఉండవు ఈ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ప్రాబ్లంలో మనకి వాల్యూస్ ఇచ్చేస్తాడు, R1 C సంథింగ్ లైక్ దట్. అంటే మనకు అందులో ఉండేటటువంటి కాంపోనెంట్స్ అని ఇచ్చేస్తాడు. ఇచ్చేసి నువ్వు ఇంటిగ్రేటర్ సర్క్యూట్ని డిజైన్ చేయాలంటాడు. మరి ఇంటిగ్రేటర్ సర్క్యూట్ని నువ్వు డిజైన్ చేయాలని అంటే అప్పుడు నీ దగ్గర నీకేం తెలిసి ఉండాలి, అసలు ఇంటిగ్రేటర్ సర్క్యూట్ అంటే ఏంటి తెలిసి ఉండాలి కదా మనకి. కాబట్టి ఫస్ట్ డైరెక్ట్ ప్రాబ్లమ్ సెక్షన్కి వచ్చేయకుండా మీరు ఏం చేస్తారంటే ముందు ప్రీవియస్గా ఉన్నటువంటి లెక్చర్స్ అన్ని కూడా చూడండి. చూసినప్పుడు ఆ డయాగ్రామ్ నేను ఎలా డ్రా చేస్తున్నాను, ఎక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ పెడతాను, ఎక్కడ కెపాసిటర్ని పెడతాను అన్నదంతా కూడా ఒకసారి పూర్తిగా అబ్జర్వ్ చేయండి. అలా అబ్జర్వ్ చేసి కనుక మనం ప్రాబ్లమ్స్ కనుక చేసినట్లయితే మనం ఈజీగా ఆ ప్రాబ్లమ్స్ నేర్చుకోగలుగుతాం. ఓకేనమ్మా, దట్స్ ఇట్ ఫర్ ఈ రోజుకి ఇక్కడ వరకు. టుమారో నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనకి ప్రాబ్లమ్ సెషన్. అంటే ఇందులో నుంచి అంటే నేను ఫ్యూ ప్రాబ్లమ్స్ అంటే ఒక్కో మోడల్కి ఒక్కొక్క ప్రాబ్లం మాత్రమే చెప్తాను నేను. మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.